పాన్ ఇండియా రేంజ్ లో మరో బిగ్గెస్ట్ క్లాష్ కి రంగం సిద్ధమైంది. నేషనల్ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ఘాటెక్కుతోంది. వచ్చే ఏడాది ఒకే డేట్ కి యష్, రణ్బీర్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగేందుకు సై అంటున్నారు. దీంతో సౌత్ నార్త్ ప్రాజెక్ట్స్ మధ్య భారీ వార్ జరిగే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. టాక్సిక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. 2026 మార్చి 19న పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కానుంది. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కాబట్టి నేషనల్ వైడ్ గా భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాతో పోటీ పడటానికి సై అంటున్నాడు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ మూవీ చేస్తున్నాడు రణబీర్. ఇందులో ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తూ ఉంటే విక్కీ కౌశల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే 50% షూటింగ్ ఫినిష్ అయింది. వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 19న రిలీజ్ కానుంది. దీంతో యష్, రణబీర్ మధ్య బిగ్గెస్ట్ క్లాష్ తప్పేలా లేదు. యష్, రణబీర్ ఇద్దరికి నేషనల్ వైడ్ గా ఫుల్ క్రేజ్ ఉంది. సెట్స్ పై ఉన్న రెండు సినిమాలకు భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ ఒకేసారి రిలీజ్ అయితే సౌత్ నార్త్ ప్రాజెక్ట్స్ మధ్య భారీ ఫైట్ తప్పదు. థియేటర్స్ తో పాటు కలెక్షన్స్ పంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ క్లాష్ కి ఇద్దరు ఓకే అంటారా, లేక లాస్ట్ మినిట్ లో ఎవరైనా తప్పుకుంటారా అనేది పెద్ద సస్పెన్స్. కోలీవుడ్ కి 1000 కోట్ల క్లబ్ అనేది ఒక తీరని కళ. లాస్ట్ ఇయర్ దీన్ని రీచ్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క అంటోంది కోలీవుడ్. బిగ్ టార్గెట్ అచీవ్ చేసేందుకు పెద్ద స్కెచ్ ని రెడీ చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 డజన్ సినిమాలను ఈసారి బాక్స్ ఆఫీస్ బరిలో దించుతోంది. జైలర్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు రజనీకాంత్. రోబోట్ 2.0తో 600 కోట్లు రాబట్టాడు. అయితే ఇప్పుడు తలేవా అందుకోవాల్సింది 1000 కోట్ల టార్గెట్. దానికి తగ్గట్టే 70+ లో కూడా కష్టపడుతున్నాడు. కూలీ, జైలర్ 2 సినిమాలను బాక్సాఫీస్ బరిలో దించుతున్నాడు. లియోతో 500 కోట్లు క్రాస్ చేశాడు విజయ్. జననాయకంతో 1000 కోట్ల మార్క్ ని టచ్ చేయాలి అని చూస్తున్నాడు. పొలిటికల్ ఎంట్రీ లేకపోతే ఫ్యూచర్లో 1000 కోట్స్ వసూళ్లు చేయగల సత్తా ఇళయ దళపతిలో ఉంది. కానీ ఇదే లాస్ట్ సినిమా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ ని రీచ్ అవ్వాల్సిందే. విక్రమ్ తో 400 కోట్ల క్లబ్ లో చేరిన కమల్ ఇప్పుడు థగ్ లైఫ్ ని బాక్సాఫీస్ బరిలో దింపుతున్నాడు. విదాముయర్చితో ట్రాక్ తప్పిన అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పాన్ ఇండియా అటాప్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు 1000 కోట్ల క్లబ్ ని టార్గెట్ గా పెట్టుకుని ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. మరి వీటిలో ఏది తమిళ ఇండస్ట్రీ కోరికను నెరవేరుస్తుందో చూడాలి. టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ ముగిసింది. సమ్మర్ సీజన్ కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 6 డజన్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయితే ఈ వేసవి ఓ ముగ్గురు హీరోలకు గట్టి పరీక్షగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అందుకోవాల్సిన సిచ్యువేషన్ ని క్రియేట్ చేసింది. 2025 సమ్మర్ టెస్ట్ ఓ ముగ్గురు హీరోలకి కీలకంగా మారింది. ఇందులో టాప్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్డమ్ మే 30న రిలీజ్ అవుతుంది. లైగర్ లాంటి ఫ్లాప్ తర్వాత వస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి ఖచ్చితంగా హిట్ కొట్టవలసిన పరిస్థితి. లేదంటే రౌడీ స్టార్ కెరియరే డేంజర్ జోన్ లో పడుతుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మధ్య తన రేంజ్ కి తగ్గ విజయాన్ని అందుకోలేదు. గత 5 ఏళ్లలో 10 సినిమాలు చేస్తే ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీంతో మార్చి 30న వస్తున్న సికిందర్ రిజల్ట్ తన కెరియర్ కి చాలా కీలకం. ఇది హిట్ అయితేనే కండల వీరుడి కెరియర్ మళ్ళీ ట్రాక్ ఎక్కుతుంది. లేదంటే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. దసరా, సరిపోతా శనివారంతో హిట్స్ కొట్టాడు నాని. కానీ నార్త్ లో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. దీంతో హిట్ 3 రిజల్ట్ తన కెరియర్ కి కీలకంగా మారింది. ఈ సినిమా అక్కడ హిట్ అయితే పాన్ ఇండియా ట్యాగ్ న్యాచురల్ స్టార్ కి దక్కుతుంది. లేదంటే మిడ్ రేంజ్ హీరోల లిస్ట్ లో ఉండిపోవాల్సిందే. మొత్తానికి సమ్మర్ టెస్ట్ లో ఈ ముగ్గురు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి సక్సెస్ ఎవరి కెరియర్ కి బూస్ట్ ఇస్తుందో చూడాలి. హారర్ కథలకు నేషనల్ వైడ్ గా ఫుల్ డిమాండ్ ఉంది. సాలిడ్ కథతో వస్తే పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటొచ్చు. ఇదే పాయింట్ క్యాష్ చేశారు తెలుగు హీరోలు. సూపర్ న్యాచురల్ కథలతో వరుస సినిమాలను తెరకెక్కిస్తున్నారు. సూపర్ న్యాచురల్ కథలతో బిజీ అయ్యారు తెలుగు హీరోలు. సలార్, కల్కితో బ్లాక్ బస్టర్స్ కొట్టిన ప్రభాస్ ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ చేస్తున్నాడు. 3 తరాల ఆత్మలు, వాటి భావోద్వేగాలు, దుష్టశక్తులు వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతుంది. హారర్ టచ్ తో సాగే కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. పొలిమేరా డైరెక్టర్ తో 12A రైల్వే కాలనీ అనే సినిమా చేస్తున్నాడు అల్లరి నరేష్. ఆత్మల చుట్టూ నడిచే హర్రర్ కథ ఇది. సుశాంత్ హీరోగా పృథ్వీరాజ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో సుశాంత్ది భూత వైద్యుని పాత్ర. వరుణ్ తేజ్ తో మేర్లపాక గాంధీ చేస్తున్న సినిమా కూడా హర్రర్ టచ్ ఉన్న కథే.
డైరెక్టర్ రమేష్ వర్మ కూడా హారర్ టచ్ తో ఓ కథని సిద్ధం చేశాడు. రాఘవ లారెన్స్ తో ఈ సినిమా చేయబోతున్నాడు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న జటాధర కూడా న్యాచురల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమానే. మరి ఇందులో ఎన్ని సినిమాలు విజయాలు అందుకుంటాయో చూడాలి. కోలీవుడ్ స్టార్ సూర్య ఇప్పుడు ప్లాన్ మార్చాడు. సాలిడ్ లైనప్ ని రెడీ చేసుకున్నాడు. ఒక సినిమా ఫినిష్ అయ్యేలోపు మరో ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకువెళ్తున్నాడు. ఇదే వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ కి ప్లస్ అయింది. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. సూర్య రెట్రో రిలీజ్ కి రెడీ అయింది. మే 1న ఆడియన్స్ ముందుకు రానుంది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెంచాడు. వెంకీ అట్లూరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. సూర్య కోసం చక్కటి లవ్ స్టోరీని వెంకీ రెడీ చేశాడు. హీరోయిన్ గా కాయిద్ లోహర్ ను తీసుకున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా జీవి ప్రకాష్ సంగీతం అందించబోతున్నాడు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా సూర్య డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. తెలుగులో స్ట్రైట్ మూవీ చెయ్యాలి అనేది సూర్య కోరిక. ఇన్నాళ్లకు అది తీరబోతుంది. సర్ లక్కీ భాస్కర్ తో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ ప్రాజెక్ట్ ని బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా రెడీ చేస్తున్నాడు. మరి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ సూర్య కెరియర్ లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.